రాహు మరియు కేతు గ్రహాలు రాశులు మారుతుండడం వల్ల అంటే 18 సంవత్సరాల తర్వాత రాహు వచ్చి మీన రాశిని వదిలి కుంభరాశిలో స్థితి పొందబోతున్నారు. ఈ యొక్క కేతు గ్రహము కన్యా రాశిని వదిలి సింహరాశిలో స్థితి పొందబోతున్నారండి. 18 మే 2025 నుండి డిసెంబర్ 4, 2026 వరకు దాదాపుగా 1.5 సంవత్సరం 18 నెలల పాటుగా కుంభరాశిలో ఉండబోతున్నారు. ఒక్కో రాశిలో రాహు కేతువులు 1.5 year అండి, 18 నెలలు ఉంటారు. మరి ఎలాంటి ఫలితాలు ఇస్తారు? మేషరాశి నుండి వ్యయం నుండి లాభానికి వెళ్తున్నారు. 11వ స్థానానికి శని రాశికి వెళ్తున్నారు ఈ యొక్క రాహు అనేవాళ్ళు ఈ యొక్క 11వ స్థానంలో ఉన్నప్పుడు గురుడు దృష్టి కూడా ఉంటుందండి. అంటే కంప్లీట్గా ఈవిల్ నెగటివ్ ఎఫెక్ట్ అనేది పూర్తిగా తన ప్రభావాన్ని చూపించకుండా గురుడు తన శుభదృష్టితోటి రాహు మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి సో నెగటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది రాహు 11వ స్థానంలో ఉన్నప్పుడు. మరి ఏం జరుగుతుంది మేషరాశి వారికి అన్నప్పుడు ఆల్రెడీ మీకు ఏలినాటి శని మొదలైంది, భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాం. సో 10వ అధిపతి 11వ అధిపతి శని 12లో ఉండటం వల్ల ఏమవుతుందంటే బహుదూర ప్రయాణాలు, దూర ప్రాంతము, చేంజ్ ఆఫ్ జాబ్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మనకు రాహు కూడా 18 మే నుండి లాభానికి వస్తున్నారు కాబట్టి మీకేంటంటే మీకు ఒక మంచి డ్రీమ్ జాబ్ మీరు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటారు, ఇలాంటి జాబ్లో వస్తే బాగుంటుంది, మంచి ప్యాకేజ్ ఉంటుంది, మంచి కంపెనీ ఎంఎన్సీ కంపెనీ అంటూ ఉంటారు. సో ఎంఎన్సీ అంటే మల్టీనేషనల్ కంపెనీ, ఇక్కడ విదేశీ కూడా అవుతుందండి. విదేశీ కంపెనీలకు వర్క్ చేయటం, రాహు 11వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే సక్సెస్ వస్తుంది, గ్రోత్ ఉంటుంది, అబ్రాడ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, అబ్రాడ్లో అక్కడ ఏమైనా స్థిరపడడం కూడా ఉంటుంది, అబ్రాడ్లో రీలొకేషన్ అంటూ ఉంటాం కదా, ఇలాంటివన్నీ కూడా అవకాశాలు కల్పిస్తాడు ఈ యొక్క రాహు అండి. సో రాహు దృష్టి 3వ స్థానం మీద పడుతూ ఉంటుంది. గురుడు కూడా తన నవమ దృష్టిత 11వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా 3, 7, 11 స్థానాల్లో యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఏంటి అవి? కామ్య త్రికోణం, ధర్మ అర్థ కామ్య మోక్ష త్రికోణం ఉంటాయి కదా. కామ్యం అంటే డిజైర్స్ ఫుల్ఫిల్మెంట్, బిజినెస్లో ఉన్న వారికి బాగుంటుంది. సో కొన్నిసార్లు ఇల్లీగల్ మేనర్స్లో కూడా పోవడానికి ప్రయత్నం చేస్తారు, వ్యాపార విషయంలో కూడా. అలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇలా కొంతమంది ప్రేమ విషయంతో ఎదుటి వాళ్ళని చీటింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో కానీ గురుడు యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఎదుటి వారితో మోసగింపబడకుండా చిన్నపాటి తక్కువ ఎఫెక్ట్తోనే బయటపడడం ఇలాంటివి ఉంటాయండి. షార్ట్ ట్రావెల్ కూడా ఇస్తారు. గురుడు యొక్క దృష్టి 3వ స్థానం మీద ఉంది. 3లో 9వ అధిపతి గురుడు ఉన్నారు కాబట్టి షార్ట్ ట్రావెల్ ఇస్తారు, వెల్త్ సంపాదిస్తారు, గెయిన్స్ ఇస్తారు, నెట్వర్క్ పెంచుతారు. అదేవిధంగా రాహు గురించి చెప్పుకున్నాం. వాట్ అబౌట్ కేతు? కేతు గురించి, కేతు మోక్ష కారకుడు, సహజంగా డిటాచ్మెంట్ కారకుడు, అన్సాటిస్ఫాక్టరీ అసంతృప్తికి కారకుడు కేతు అంటూ ఉంటాం. మరి ఇక్కడ ఏంటంటే 5వ స్థానంలో మేషరాశి వారికి, మేషలగ్నం వారికి 5వ స్థానంలో ఉంటారు. నిజాయితీగా ఉండాలండి. సో ఎవరైతే నిజాయితీగా ఉండరో వాళ్ళ ప్రేమ నుంచి కట్ అయిపోవడము, అదేవిధంగా పిల్లలకి మీరు సంతానానికి కొంచెం సమయం వెచ్చించలేకపోతున్న భావన, వారు కూడా పేరెంట్స్ గురించి ఇంట్లో ఉండట్లేదు, సమయం కేటాయించాల భావన ఉంటుంది. సో ఈ యొక్క లవ్ రొమాంటిక్ రిలేషన్స్లో ఎవరైతే ఉంటారో వారికి